గడిచిన 5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయంటున్నారు పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్ రెడ్డి. పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా 193 చెరువులకు నీరందించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. తన ప్రత్యర్థికి కాలేజీల్లో ఫీజులు వసూలు చేసుకోవడానికే టైం సరిపోట్లేదని, ఇక పుట్టపర్తి ప్రజల సమస్యలు ఏం తీరుస్తారంటూ విమర్శలు చేస్తున్న పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ప్రచారం జోరందుకున్నారు. ఈరోజు ప్రచారంలో ప్రస్తుతం మనం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాం. అతని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు కదా, ఎన్ని రోజులు ఎట్లా ఉంది? ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు ముగ్ధులై ఈరోజు జగనన్నను మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ పెత్తనందారులు ఎవరైతే పెత్తనందారులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు కలిసినారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఇతర రాష్ట్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఖచ్చితంగా ఆ రోజు 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నీచ రాజకీయాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ వలసలు పోయినటువంటి వాస్తవం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఈరోజు సంతోషంగా జీవిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వలన ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోబోతూ ఉన్నారు. జూన్ 4 తర్వాత జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విజృంభిస్తుంది. మీరు గమనించుకోండి. ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అందరి ఇళ్లకు సంక్షేమ పథకాలు, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పాం. ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు చేరుస్తున్నామని చెప్పేదానికి నిజంగా రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తూ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకందరికీ ఎంతో గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకోకుండా గ్రామీణ ప్రాంతంలో అనేకమైన కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. అన్ని కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేసి ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేశామని చెప్పేదానికి నిజంగా నేను గర్వపడుతూ ఉన్నాను. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవం. ఒకటి మిగిలిపోయింది ఏంటంటే ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పేసి ఈ కరోనా కష్టాల వలన 2 సంవత్సరాలు కరోనా రావడంతో కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురాలేకపోయాం. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో, ప్రజల చల్లని దీవెనలతో, జగనన్న ఆశీస్సులతో ఈసారి పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అనేకమైన ఇండస్ట్రీస్ క్లస్టర్స్ తీసుకొని వస్తాం. నేషనల్ హైవే తీసుకొని వచ్చాం, గ్రీన్ఫీల్డ్ హైవే తీసుకొని వచ్చాం, అదేవిధంగా NH 716G కూడా తీసుకొని వచ్చాం. ఈ ప్రాంతం గుండా అనేకమైన ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సత్యసాయి జిల్లా సాధించారు. నేషనల్ హైవేలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి వీళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి అని పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. పల్లె రఘునాథ్ రెడ్డి గారి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు చెప్తున్నానంటే నేషనల్ హైవే అనేది అది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక శాసనసభ్యునిది. ఆ శాసనసభ్యుడు 2009 నుంచి 2019 వరకు కుంభకర్ణుని కంటే అన్యాయంగా నిద్రపోయి 3 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఒక ఐటీ పరిశ్రమ కూడా తీసుకురాలేనటువంటి అసమర్థుని గురించి నేను మాట్లాడడం అనవసరం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. చివరిగా ఒకటి చెప్పండి, మీరేమో పార్టీ అభివృద్ధి చేశాము, పుట్టపర్తి సార్ నేనే గెలిచి అంటారు. కొంతమంది మీ అసమ్మతి నాయకులు మీకు టికెట్ వద్దంటూ కూడా మార్చాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇది
ప్రతి పార్టీలో ఉంటుంది, టికెట్ ఆశించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మా సోదరులే, ఏమవుతుంది కలిసి వచ్చారు 2 రోజులు 3 రోజులు 4 రోజులకి అందరం కలుసుకుంటాం. అన్నదమ్ములు అన్నాక 150 సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఏవో సమస్యలు చెప్పండి. మీ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, నాకు ముందర కావాలి, నాకు వెనకలు కావాలి, ఆ ఇంట్లో ముందర నాకు మున్నాయి, వెనకలు నాకే అంటావు. అయినా కూడా అట్లే ఈడంతే అడుగుతారు, తప్పే ఉంది. అన్నదమ్ముల్లో 1-2 చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అన్నీ సర్దుకుంటాయి. ఇది మా కుటుంబ సమస్య, మా ఇంట్లో సమస్య, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య. మేమన్నీ సర్దుకుంటాం. అవసరమైతే 100 మెట్లు కిందికి దిగైనా పని చేసుకుంటాం అందరితో. మా ఏకైక లక్ష్యం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం. ఆ లక్ష్యం ముందర మాకు అన్నీ చిన్నవే. పుట్టపర్తి సత్యసాయి జిల్లాగా తీసుకొచ్చారు. అలాగే పాటు నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు రహదారులు కూడా నిర్మించింది వైసీపీ పార్టీనే. నా ఆధ్వర్యంలో జరిగిందంటూ కూడా పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, పుట్టపర్తి నుంచి.